హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు ఒక చిన్న రెసిపీ అండి, టొమాటో పచ్చడి. అందరికీ తెలుసు, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తా. చాలా స్పైసీ అండ్ యమ్మీ టొమాటో పచ్చిమిర్చి పచ్చడి. చూద్దామా? దీనికి కావాల్సినవి టొమాటో, పచ్చిమిర్చి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా. అండ్ జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, కరివేపాకు, ఓకే. అండ్ ఈ పచ్చడిలో కూడా రాక్ సాల్ట్ వేద్దామండి. రాక్ సాల్ట్ పచ్చళ్ళల్లో చాలా బాగుంటుంది. రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి కాసేపు వేగాలండి. వేగిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుతాము. సండే ఎలా స్పెండ్ చేశారు? ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి అందరివి? ఒక వర్కింగ్ ఉమెన్కి సండే కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తాం కదండి. ఆల్మోస్ట్ 5 days సండే ఎప్పుడు వస్తుంది, రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాం. బట్ మనకి సండే రోజే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. లిటరలీ సండే రోజు మార్నింగ్ వచ్చే అలామ్ని ఆఫ్ చేసి పడుకుంటే అసలు ఆ ఫీలింగే వేరుంటుంది కదా. అదైతే నేను చాలా హ్యాపీగా, ఆ అలామ్ని ఆఫ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. మార్నింగ్ 5:30కి వచ్చే అలామ్ని ఆఫ్ చేసి మొబైల్ పక్కన పెట్టి పడుకోవడం అంటే రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు కూడా దీంట్లో వేసేద్దాం. వేసి మళ్ళీ ఇవన్నీ కూడా మంచి అరోమా వస్తుందండి అన్నీ వేగిన తర్వాత. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని మనము జార్లోకి తీసుకుందాం. కొంచెం చల్లార్చాలండి. చల్లార్చిన తర్వాత జార్లో వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దాము. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా దాంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలండి, కడుపు నిండా తినేయచ్చు. వేడి అన్నం, టొమాటో పచ్చడి అండ్ గీ చాలా మంచి కాంబినేషన్. టమాటో వేగడానికి కొంచెం టైం పడుతుందండి. 5 to 7 minutes అట్లా బాగా ఉడకాలి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే పచ్చడి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఆయిల్లో బాగా వేయించాలి. ఓకే, ఇంకా కొంచెం వేగాలి. ఓకే, ఆల్మోస్ట్ వేగుతుంది. ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని పేస్ట్ చేసి దాంట్లో ఈ వేగిన టొమాటోని కాసేపు చల్లారనిచ్చి ఇందులో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
అయిపోయిందండి ఆల్మోస్ట్. కాసేపు చల్లనిద్దాము. ఓకే, ఇప్పుడు టొమాటో దీంట్లో వేసి మళ్ళీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి, బాగా సాఫ్ట్గా అవుతే కూడా బాగుండదు. ఓకే ఓకే, డన్ అయిపోయిందండి. ఇట్లా ఉంటే చాలు. ఇది మన ఇష్టం, అంటే మళ్ళీ దీనికి తాలింపు వేసుకొని అట్లా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా ఇట్లాగే మళ్ళీ దీంట్లో కొంచెం గీ వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదు కొంచెం స్పైసీనెస్ తగ్గడం కోసం తాలింపు వేసుకుందాం అనుకున్నా వేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ టేస్ట్. ఓకే, టొమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ, బాయ్.